వరంగల్ జిల్లా మండి బజార్లో ప్రమాదం జరిగింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో పాత ఇంటి గోడ కూలింది. స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన సమ్మక్కను హాస్పిటల్కు తరలించారు. చనిపోయిన వారిని పైడి, ఫిరోజులుగా గుర్తించారు పోలీసులు. వరంగల్లో గోడ కూలిన ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, గోడ కూలిన ఘటనపై అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండానే వరంగల్ నగరంలో కురుస్తుంది. దీని ప్రభావంతో ఓల్డ్ బిల్డింగ్లన్నీ కూడా నానిపోయి ఉన్నాయి. దీంతో గోడ కూలింది. పక్కన ఉన్నటువంటి గుడిసె మీద పడటంతో ఇద్దరు చనిపోయారు. సరోజ అనే సమ్మక్క అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అయితే గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపుగా 387 ఓల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి, కూల్చివేయాలని చాలా రోజులుగా అభ్యర్థనలు వ్యక్తమవుతున్నాయి. వీటికి కేవలం జీడబ్ల్యూఎంసీ నోటీసులకే పరిమితమవుతుంది. దీంతో ఇలా వర్షాలు కురిసిన సమయంలో ప్రమాదం జరిగి చనిపోయినటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఇది సమీపంలోనే మండి బజార్ కు సమీపంలోనే జరిగింది. అక్కడ కూడా దాదాపు ఇద్దరు చనిపోయారు. అక్కడ కూడా కూలీలంతా కూడా వర్క్ కోసం వెళ్లిన సమయంలోనే ఓల్డ్ బిల్డింగ్ కూలిపోయి చనిపోవడం జరిగింది. మొత్తంగా ఇద్దరు చనిపోవడం, మరొకరు గాయపడడం. సమ్మక్కను ప్రజెంట్ తీవ్ర గాయాలతో ఉంది. ఆమె అయితే ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. సకాలంలో పక్కనున్న వారు చూడటం, తర్వాత పోలీసులకు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం సమ్మక్క ఒక మహిళను మాత్రమే ప్రాణాలతోటి బయటికి రెస్క్యూ టీం తీసుకురాగలిగింది. ఆమెనైతే ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా శ్రవంతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఇటు ములుగు, అదేవిధంగా మహబూబాద్, ఈ 2 జిల్లాలలో చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. హన్మకొండ టు ఏటు నాగరం, ఇది భూపాలపట్నం వరకు కూడా వెళ్తుంది. జాతీయ రహదారి 163, ఇది తాడ్వాయికి 7 కిలోమీటర్ల సమీపంలో మొత్తం ఒక్కసారిగా మట్టి వాగు వచ్చి రోడ్డంతా కొట్టుకు పోయింది. దీంతో రాత్రి నుంచి కూడా ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. సేమ్ ఇదే విధంగా డైవర్ట్ చేయడానికి ఇటువైపు నుంచి వేరే దారి ద్వారా మేడారం వైపు తీసుకెళ్లారు. కానీ నార్లాపూర్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా వాగు పొంగి పొర్లుతున్నది. దీంతో అక్కడి నుంచి కూడా వెహికల్స్ వెళ్లలేకపోయాయి. భారీ వెహికల్స్ మాత్రమే కొంత మేరకు వెళ్లగలుగుతున్నాయి. కార్లు గాని మిగతా వెహికల్స్ ప్రవాహానికి వెళ్లలేని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా నైట్ అడవిలోనే, ఈ అడవి మార్గంలోనే చిక్కుపోయారని చెప్పొచ్చు. అదేవిధంగా వెంకటాపూర్ కావచ్చు, ఇదే విధంగా కన్నాయిగూడెం, మిగతా ఏజెన్సీ ప్రాంతంలో కూడా సేమ్ పరిస్థితి ఉంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వాగులు వంకులు అయితే పొంగి పొర్లే పరిస్థితి ఉంది. సేమ్ టైం మహబూబాద్ కు సంబంధించి నెల్లికుదురులో కావచ్చు జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, అదేవిధంగా నరసింహపేట టు మహబూబాద్ మధ్యలో కూడా భారీ వాగులు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయి చాలా గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే వాగులు కావచ్చు, జలాశయాలు కావచ్చు, అవన్నీ నిండుకుండలా ఉన్నాయి. మళ్ళీ నిన్నటి నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా ఆ ప్రవాహంతో మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. తర్వాత పొంగి పొర్లుతున్నాయి. అయితే చాలా చోట్ల కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతుండడం, చెరువులకు మత్తడి పడుతుండడంతో మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంత మొన్ననే పంట మొత్తం కూడా నాట్లు వేసే సమయంలో కావచ్చు, తర్వాత పత్తికి సంబంధించి నెల రోజులు అవుతుంది విత్తనాలు వేసి, ఆ పంట కూడా దెబ్బతింది. కొంతమేరకు నిలిచినటువంటి పంటను కాపాడుకునే ప్రయత్నంలో మళ్లీ వర్షాలు, వరద నీరు వచ్చే చేరే ప్రమాదం ఏర్పడడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా ములుగు కావచ్చు, ఇటు భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాలలో దాదాపు మొన్నటి వర్షాలతో ఒక 100 గ్రామాలు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 35 నుంచి 40 గ్రామాలు అయితే ముంపుకు గురయ్యాయి. మళ్లీ వర్షాలు పడుతుండటంతో మాత్రం ఆయా గ్రామాల్లో జనంలో అయితే భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదనే నేపథ్యంలో వాళ్ళ ఆందోళన చెందుతున్నారు. ఇక జనగామ మండలంలో లింగాల కనపురం దగ్గర కూడా ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక్కసారిగా వాగు పొంగి పొర్లతోనే అక్కడ 14 మంది కూలీలు చిక్కున్నారు. దాని తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందం, అక్కడ స్థానిక పోలీసులు వాళ్ళందరినీ కూడా రాత్రంతా రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా రక్షించారు. అయితే మండి బజార్ కు సంబంధించిన ఇన్సిడెంట్ లో మాత్రం ఇద్దరు చనిపోయారు. ఇప్పటివరకు ప్రాణ నష్టం ఇది ఉంది. సమ్మక్కకు సంబంధించి మాత్రం ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. మొత్తంగా అయితే భారీ వర్షాలు మాత్రం వరంగల్ జిల్లాను మళ్లీ జనజీవనాన్ని స్తంభింపజేశాయనే చెప్పుకోవచ్చు. శ్రవంతి. మోహన్, థ్యాంక్ యూ.